ఇక సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డలోని శ్రీ రామలింగారెడ్డి కళ్యాణ మండపంలో నంద్యాల డివిజన్ ధర్మ ప్రచారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో శ్రీ 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 వీరజానంద స్వామి స్వధర్మ ఆచరణ మహాయజ్ఞం నిర్వహించారు. సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా హిందూ ధర్మాన్ని గడప గడపకు చేరవేస్తున్నట్లు వీరజానంద స్వామి తెలిపారు. ప్రతి గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ధర్మ ప్రచారక శ్రీనివాసులు చెప్పారు. భజన కార్యక్రమాలు, సామూహిక హారతులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా సహ కన్వీనర్లు మాధవరెడ్డి, నాగమోహన్ రెడ్డి, రాయలసీమ ధర్మ ప్రచారక ఈశ్వర్రెడ్డి, వివిధ మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు. మహాయజ్ఞం అనంతరం వివిధ మండలాల ధర్మ ప్రచారకులకు వస్త్రాలను అందజేశారు. త్యాగానికి, తపస్సుకు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు, అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ధర్మధ్వజాన్ని భుజస్కంధాల మీద మోస్యం భక్త్యా తుష్యతి కేవలం నజగుణై భక్తి ప్రియో హి మాధవ. భగవంతుడు అప్పుడెప్పుడో ఒక వ్యాధుని బంధువులందరికీ కూడా ఆ సర్వేశ్వరుని కృపా కటాక్ష వీక్షణాలు సర్వదా సర్వత్రా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములవుతూ ఉన్నారు. ఈ ధర్మాన్ని గురించి, సంస్కారాల గురించి, ఈ ఆచార వ్యవహారాల గురించి సమాజంలోకి మరింత తగ్గించలాగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ సమాజంలో ఉన్నటువంటి కర్మశాలనేటువంటి మురికిని శుభ్రం చేసి స్వచ్ఛమైనటువంటి సమాజ నిర్మాణంలో మనమంతా కూడా చెలగించలాగా పనిచేయాలి. అలాంటి శక్తిని, యుక్తిని ఆ సర్వేశ్వరుడు మనందరికీ అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ ఓం ప్రశాంతికి ఓం తత్సత్.